ఈరోజైతే నేను సండే స్పెషల్ బిర్యానీ చేసిన అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో న్యూ ఇయర్ రోజు నేను బిర్యానీ చేసిన కదా 6 kgs. ఆ రోజు కొన్ని బాస్మతి రైస్ తీసి అయితే పక్కకు పెట్టిన అనమాట. సో ఇవాళ అయితే 1/2 kg చికెన్తో 1/2 kg ఉండొచ్చు మేబీ రైస్, అవి కొన్ని. సో నేనైతే బిర్యానీ రెడీ చేసిన అనమాట. ఇంత తక్కువ క్వాంటిటీ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఇంత తక్కువ క్వాంటిటీ నేను ఎప్పుడు చేయలేదు. ఒక 2-3 మెంబర్సే తినచ్చు ఇది. సో 1/2 kg చికెన్, 1/2 kg రైస్ అనుకోండి, అంటే మనకు 1 kg బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో సేమ్ ప్రాసెస్ నేనైతే లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినా కదా, అందులో అయితే ప్రాసెస్ ఎలాగో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం పెట్టాను కదా. సో ఇదైతే నేను జస్ట్ ఇవాళ కూడా బిర్యానీ చేసుకున్నామని పెట్టిన. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా స్పైసీ మంచిగా అయిందనమాట బిర్యానీ. నాకు న్యూ ఇయర్ రోజు చేసిన రోజు కోల్డ్ ఉండే, స్మెల్ అర్థం కాలేదు, టేస్ట్ కూడా అర్థం కాలేదండి. సో అందుకని ఇవాళ చేసుకున్నాము సండే. ఇంకా నేనైతే ఫస్ట్ ఆకలేస్తుంది, బిర్యానీ తినేద్దాం. వేడి వేడిగా ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. దట్టు ఇంట్లో మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నవి ఇంకా మంచిగా అనిపిస్తాయి కదా. ఈ పీసెస్ అయితే చూడండి, 2 పీసెస్ అయితే పడ్డాయి. ఓకే అండి, మొత్తానికైతే బిర్యానీ వేసుకున్నాను. చూడ్డానికైతే బాగుంది కలర్ఫుల్గా. ఇది ఎలా చేయాలి ఏంటి అయితే ఒకటి లాంగ్ వీడియో పెట్టినాను, అందులో చూడండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కాలుతుంది కానీ ఆకలేస్తుంది, కొంచెం తిందాము. ఓకేనా? బాగుంది కదా చూడ్డానికి. నేను ఒకటే ప్రాసెస్ చేస్తాను అనమాట, ఎప్పుడు చేసినా. సూపర్. ఇవాళైతే కొంచెం కోల్డ్ తగ్గింది, టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగుందన్నమాట, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ మసాలాలు కూడా వేయను, ఓన్లీ ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కర్డ్ అయితే కంపల్సరీ, అది కామన్ కదా. సో ఈ వీడియో చూసి, లాంగ్ వీడియో ఉంది మన ఛానల్లో, మా బాబు కూడా అడుగుతున్నాడు పాపం వీడియో తీసుకుంటూ. మొత్తానికైతే టేస్ట్ చేసేసినాం అనమాట. సో లాంగ్ వీడియో ఉంది, చూసి బిర్యానీ చేసుకొని హ్యాపీగా తినండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.